అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం కొత్తగా తీసుకున్న సునందనం ఫార్మ్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. దాంట్లో మొదటిగా మనం ఏం చేసామంటే ఆల్రెడీ పందిరి ఉంటే పందిరిలో కూరగాయ మొక్కలు దొండ వేసుకోవడం జరిగింది. అయితే మనం దీనికి అనుగుణంగా కొద్దిగా అనుసంధానంగా ఏం చేసాము అంటే ఇది మన అరటి మొక్కలు అన్నది వేసుకోవడం జరిగింది. ప్రతి అరటి మొక్కకు 10 ఫీట్లు గ్యాప్ పెట్టుకున్నాం. తర్వాత అరటి పక్క లైన్ లోనే అంటే అరటి లైన్ కి ఇంకొక అరటి లైన్ కి మధ్యలో మనం మునగ అన్నది పెట్టుకోవడం జరిగింది. ఈ మునగకి అరటి లైన్ కి 5 ఫీట్లు తేడా ఉంది. మళ్ళీ మునగ మొక్కకి వచ్చేసి 10 ఫీట్ల గ్యాప్ ఉన్నది. సో దీంట్లోనే మనం బెడ్స్ లాగా చేసుకొని వీటిని కొన్ని ఆకుకూరలు వేసుకోవడం జరిగింది. ఆ ఆకుకూరలు మెయిన్ గా పొన్నగంటాకు, తర్వాత వచ్చేసి మనకు తెల్ల గలిజేరాకు, ఇంకా మనం మెంతి, కొత్తిమీర, తర్వాత అదే విధంగా మనకు ఈ యొక్క గోంగూర, ఇలాంటి ఆకుకూరలు కూడా వేసుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పటికి వేసి నెల రోజులు అయిందన్నాం కదా. అయితే ఈ మొక్కలు ప్రతిదీ కూడా ఒక ప్రణాళికతో వేసుకోవడం జరిగింది. మొదట అసలు ఫస్ట్ అరటి ఎందుకు నాటుకున్నాం, అరటి మధ్యలో మునగ ఎందుకు నాటుకున్నాం, తర్వాత వీటిలో ఇంకా వేరే మొక్కలు కూడా వస్తాయి. ఆ మొక్కలు కూడా నాటిన తర్వాత మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. అయితే ఫస్ట్ ఏం చేసుకున్నాం, మనం లైన్స్ వేసుకొని మొక్కలు నాటుకున్న తర్వాత బెడ్ వేసుకోవడం జరిగింది. ఎందుకు మొక్కలు నాటుకున్న తర్వాత బెడ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అరటి చాలా హైట్ పెరిగే మొక్క, చాలా ఎత్తుగా పోతుంది కాబట్టి దానికి కింద కాండం దగ్గర బలంగా ఉండాలి. అప్పుడే మనకు గాలులు వచ్చినా అది వచ్చినా ఎంత హైట్ ఎదిగినా కానీ మొక్క అన్నది కింద పడిపోకుండా ఉంటుంది. కాకపోతే చాలా మంది రైతులు ఏం చేస్తా ఉంటారంటే కొందరు బెడ్ వేసుకొని తర్వాత బెడ్ పైన మొక్కలు నాటుతా ఉంటారు. బట్ ఇలా పొడవుగా హైట్ పోయే మొక్కల్ని ఖచ్చితంగా మనం మొక్క నాటుకొని మొక్క ఎదుగుతా ఉంటే బెడ్ చేసుకుంటే గాలులకు పడిపోకుండా దృఢంగా ఉండడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ ఏం చేసామంటే ఈ బెడ్స్ చేసుకున్నాక ఖాళీగా ఉన్న ఈ మొక్కకి మధ్యలో బెడ్ అనేది ఖాళీ ఉంటది కదా, ఆ ఖాళీ స్థలంలో మనం ఆకుకూరలు అన్నది వేసుకోవడం జరిగింది ఆల్రెడీ. మళ్ళీ ఏంటిదంటే దాంట్లోనే ఈ యొక్క చామదుంపలు కూడా వేసుకోవడం జరిగింది ఆ బెడ్ మీద. ఇంకా దాని మీద ఇంకా ఆకుకూరలు పర్మనెంట్ గా ఉండేటువంటి ఆకుకూరలు లైక్ పొన్నగంటాకు, తర్వాత మనకి ఈ యొక్క పుదీనా, ఇలాంటి ఆకుకూరలు కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అవి కట్ చేస్తే మళ్ళీ వస్తానే ఉంటాయి కాబట్టి. తర్వాత ఏంటిది, ఇప్పుడు మీకు అరటికి మధ్య మళ్ళీ వేరే మొక్కలు నాటుతామని చెప్పాం కదా, అవి మేము ఏం మొక్కలు ప్లాన్ చేసాము, ఏమి నాటుతాము అన్నది ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో మీకు తెలియజేస్తానండి. అయితే మనం ఏంటిది, దీనికి వేసుకొని బెడ్ వేసుకున్నాం కాబట్టి బెడ్ అంతా కూడా మనం ప్రాపర్ గా వాడుకోవాలి కాబట్టి ఈ మధ్యలో ఈ అరటి మధ్యలో ఇవి అరటి చిన్న మొక్కలు ఇప్పుడు పెద్దగా అయ్యేంత వరకు ఈ ప్లేస్ అంతా మనకు వృధాగా పోవద్దు కాబట్టి దీని మీద మనము ఇన్లైన్ డ్రిప్ అంటే ప్రతి ఫీట్ కి ఒక్కొక్క రంధ్రం ఉంటది, హోల్ ఉంటది, అలాంటి డ్రిప్ ను వేసుకోవడం జరిగింది. అలాంటి డ్రిప్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ బెడ్ అంతా కూడా వాటర్ పడుతుంది. అప్పుడు ఈ బెడ్ అంతా కూడా మనం ప్రాపర్ గా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్ క్రాప్స్ అంటారు కదా, అలాంటి క్రాప్స్ వేసుకొని మనం దీన్ని ప్రాపర్ గా వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. అయితే మనం ఏంటిది ఇక్కడ ఒకే మోనోక్రాప్ వెళ్లకుండా మనం ఏంటిది అంటే డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ లేదా మిక్స్డ్ క్రాప్స్ పెట్టుకోవడం జరుగుతుంది మన వ్యవసాయ విధానంలో. ఎందుకు అంటే ఒక మొక్క అన్నది అది రిలీజ్ చేసే న్యూట్రియంట్స్ కానీ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ మైక్రోబ్స్ కానీ ఈ పక్కన అడ్జసెంట్ మొక్కకు అది న్యూట్రియంట్స్ ని అందించే విధంగా మనం ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరుగుతుందని అందరికీ తెలిసిందే. మళ్ళీ మనం ఏంటి డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటే ఎక్కువ రకాలు మొక్కలుంటే అవి ఏం చేస్తాయి, మనకు ఎక్కువ ఇప్పుడు శత్రు పురుగులు ఉంటే అంటే పెస్ట్ అంటాం కదా, పెస్ట్ ఒకే మొక్కను అటాక్ చేయకుండా అంటే ఒకే మొక్క మీదకి పోకుండా వేరే క్రాప్స్ ఉంటాయి కాబట్టి వేరే మొక్కల మీద అటాక్ చేసి మనకు ప్రధాన పంటను సేఫ్ గా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఉపయోగాలు ఏంటిది అంటే మనకు మునగ అన్నది నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటది. మునగ అన్నది నైట్రోజన్ ఇస్తుంది కాబట్టి ఈ వేర్లు 5 ఫీట్లే ఉన్నాయి కాబట్టి మునగకి అరటికి అది ఏం చేస్తుంది అంటే అది దీనికి నైట్రోజన్ ఇస్తుంది. అరటి అన్నది మునగకు పొటాషియం అందియడం జరుగుతుంది. దానికోసం అని మునగ అరటి అడ్జసెంట్ గా వచ్చే లైన్స్ లో వేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మునగకు మధ్య ఏమేస్తాం, అరటి మధ్య ఏమేస్తాం అన్నది కూడా మీకు వేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాము. అయితే ఆకుకూరలు కూడా ఆ ప్లేస్ అప్పటి వరకు వేస్ట్ కాకుండా ఉండడానికి ఆకుకూరలు కూరగాయలు కూడా మనం వేసుకోవడం జరిగింది. ఇలా డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్, మిక్స్డ్ క్రాప్స్ మనం వేసుకుంటేనే అప్పుడు ఈ ఎకోసిస్టము అంతా కూడా బ్యాలెన్స్ అయ్యి నేచర్ కూడా అంటే ఈ వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని ఒడిదుడుకును తట్టుకొని మంచి క్రాప్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.